నమస్తే అండి. నా పేరు డాక్టర్ సంధ్య. ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్యాటీ లివర్ గురించి తెలుసుకుందాం. అసలు ఫ్యాటీ లివర్ అనేది ఎందుకొస్తుంది? మనకి హోమియోపతిలో ఎటువంటి మెడిసిన్స్ ఉన్నాయి? ఎంతకాలం వాడుకోవాలి? ఆహారం జాగ్రత్తలనేది ఎలా పాటించాలనేది తెలుసుకుందాం. ముందుగా అసలు మనకి ఈ ఫ్యాటీ లివర్ అనేది ఒకప్పుడు ఎక్కువగా ఈ జెంట్స్‌లో ఎక్కువ ఇప్పుడు ఆడవాళ్ళలో కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఆల్కహాల్ కానీ, లేకపోతే ఎక్కువ మీట్ ఇంటేక్స్ ఉన్న వాళ్ళలో సహజంగా చూస్తూ ఉంటాం. అండ్ ఎక్కువ ఇప్పుడేంటంటే నాన్ ఆల్కహాలిక్ టైప్ ఆఫ్ ఫ్యాటీ లివర్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. మనకసలు ఇవి ఎందుకు జరుగుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ డైటరీ అనమాట. మనం తీసుకునే ఆహారంలో అధికమైన ఆయిల్స్ కానీ, లేకపోతే ఫ్యాట్ ఇన్ఫిల్ట్రేషన్స్ కానీ ఎక్కువ ఉండటం మూలాన మన లివర్ అనేది అంత ప్రాసెస్ చేయలేదు. మనకి లివర్ అనేది చాలా మేజర్ ఆర్గాన్ అనమాట. లివర్‌కి ఇప్పుడు చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. బట్ ఇప్పుడు మనకి ఇప్పుడున్న సొసైటీలో ఎక్కువ ఎగ్జిబిట్ చేస్తున్న ప్రాబ్లమ్ ఈ ఫ్యాటీ లివర్. సో, ఈ ఫ్యాటీ లివర్ అనేది గ్రేడింగ్ బై గ్రేడింగ్ ఉంటా ఉంటుందండి. ఆడవాళ్ళకి చూస్తాం మనం, మగవాళ్ళకి చూస్తాం. ఎక్కువ ఏంటంటే అరౌండ్ 30 ఏజెస్ నుంచి ఎక్కువగా చూస్తూ ఉంటాం. 100లో 70% ఇప్పుడు ఈ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు. అండ్ డయాబెటిక్ పీపుల్ కూడా ఈ ఫ్యాటీ లివర్ అనేది కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలాగే అసలు నాన్ వెజ్ తీసుకోని వాళ్ళలో కూడా ఈ కండిషన్ అనేది చూస్తా ఉంటాం. దీనికసలు మనం ఏంటంటే జాగ్రత్తలు పాటించాలంటే మన ఫుడ్ నుంచే ఎక్కువ తీసుకోవాలండి. ఫుడ్‌లో ఏంటంటే ఎక్కువ మనకి స్టీమ్డ్ ఫుడ్స్, లెస్ ఆయిల్, లెస్ స్పైసెస్‌గా ఉండేవి తీసుకోవాలి. అండ్ 2½ అవర్స్, 3 అవర్స్‌కి ఏదో ఒక ఫుడ్ ఇంటేక్ తీసుకోవడం. వాటర్ అనేది ప్రాపర్‌గా మనకి వాటర్ అనేది బాగా తీసుకోవడం. లివర్ ఎప్పుడైతే మనకి ఇలా స్లగ్గీగా ఉందో అప్పుడేంటంటే ఎక్కువ సాలిడ్ ఇంటేక్ కాకుండా కొంచెం లిక్విడ్స్ అనేవి పెంచి అండ్ రెగ్యులర్‌గా మంచి ఎక్సర్‌సైజెస్ అవి పెట్టుకుంటే ఏంటంటే లివర్ చాలా వరకి మనకి మెటబాలిక్ రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యి చాలా వరకి మనకి కండిషన్స్ నుంచి బయటపడుతూ ఉంటాం. అలాగే మనకి ఎక్కువ మీట్ కన్జంప్షన్ ఉన్న వాళ్ళలో కూడా ఎక్కువ ఫ్యాటీ లివర్ చూస్తుండే. అండ్ పిల్లల్లో కూడా పర్టిక్యులర్‌గా ఫ్యాటీ లివర్ అని అనము కానివ్వండి, పిల్లల్లో కూడా హెపాటిమెగాలి అనేది చూస్తూ ఉంటాం. పిల్లల్లో కానీ, పెద్దవాళ్ళలో కూడా మనకి లివర్ అనేది హెపాటోమెగాలి అవ్వడం, తర్వాత ఈ ఫ్యాటీ లివర్ అనేది రావడం, ట్రేడింగ్స్ చూస్తూ ఉంటాం. సో, ఇది అడ్వాన్స్‌డ్ స్టేజ్‌కెళ్ళకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. అండ్ హోమియోపతిలో మీకు ఒక వండర్‌ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయండి. ఒక 2 మెడిసిన్స్. అంటే మీరు వాటెవర్ మీరు ప్రాబ్లమ్ ఏదైతే ఉందో దానికి ఎటువంటి ప్రాబ్లమ్ అయినా నేను చెప్పే ఈ 2 రెమెడీస్ ఖచ్చితంగా తీసుకోండి. మీకు ఫ్యాటీ లివర్ అనేది చాలా వరకి మనకి కంట్రోల్‌కొస్తూ ఉంటుంది. అండ్ దీంతో పాటు జాగ్రత్తలు మనకి స్మోకింగ్ అనేది కంట్రోల్‌లో ఉంచుకోవడం, ఈ ఆల్కహాల్ ఉంటే దాన్ని అవాయిడ్ చేసుకోవడం, ఫుడ్‌లో ఎక్కువ ఆయిల్స్ అవి తగ్గించుకుంటా ఉంటే కొలెస్ట్రాల్ ఫ్రీ డైట్ అనేది ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తే, ఎక్కువ గ్రీన్ ఫుడ్స్‌ని కన్జ్యూమ్ చేస్తూ అండ్ ఇప్పుడు నేను చెప్పే హోమియో మెడిసిన్స్ ఏంటంటే బ్రయోనియా 200 అండ్ ఫాస్ఫరస్ 200. దీన్ని బ్రయోనియా మార్నింగ్, ఫాస్ఫరస్ 200 పవర్‌లో ఒక 5 పిల్స్ లాంగ్ టర్మ్ అంటే కనీసం ఒక 3-4 నెలలు వాడండి. వాడితే మనకి చాలా చాలా గ్రేడింగ్ అనేది మనకి తగ్గిపోతుంది. లివర్ అనేది హెల్తీ అవుతుంది. అండ్ చాలా ఇమ్యూనిటీ లివర్‌కి ఎంతో మనకి శక్తి వస్తుంది. సో, ఈ ఫ్యాటీ లివర్ ఇది మనకి ఆల్కహాల్ పీపుల్ అయినా, లేకపోతే ఆడవాళ్ళైనా మనకి లేదు ఇంకా ఏదైనా హెపటోమెగాలీ ఇష్యూస్‌తో సఫర్ అవుతున్న వారు ఎవ్వరైనా డయాబెటిక్ పీపుల్ అయినా నేను చెప్పిన ఈ 2 రెమెడీస్‌ని కాన్స్టెంట్‌గా వాడండి. ఒక 3-4 మంత్స్ కాన్స్టెంట్‌గా వాడితే మీరు రిజల్ట్స్ అనేవి మీ స్కాన్ రిపోర్ట్స్‌లోనే మళ్ళీ మనం చూసుకోవచ్చు. మనకి ఎక్కువ శాతం ఇది అల్ట్రాసౌండ్ మనకి తీస్తూ ఉంటారు అబ్డోమెన్. అది. సో, దానిలో ఏంటంటే మనం ఖచ్చితంగా ఈ మన ఈ ఫ్యాటీ లివర్ అనేది ట్రేస్ చేయొచ్చు. అండ్ హోమియోపతి మెడిసిన్స్ వాడుకుంటూ చక్కగా ఆహారం అనేది లైట్‌గా తీసుకుంటూ మంచి ఎక్సర్‌సైజెస్, ప్రాపర్ ఇంటేక్ ఆఫ్ వాటర్, ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకుంటే ఖచ్చితంగా మీ ఫ్యాటీ లివర్ అనేది వితిన్ 4-6 మంత్స్‌లో 100% క్యూర్ అవుతుంది. అండ్ ఇంకా ఏదైనా స్పెసిఫిక్ గ్యాస్ట్రిక్ సింప్టమ్స్ మీకు ఉన్నాయి, లేదా లివర్‌కి సంబంధించి సంథింగ్ కంప్లెయింట్స్ ఏదైనా మీరు ఫీల్ అవుతుంటే ఖచ్చితంగా నాకు కామెంట్‌లో తెలియచేయండి. మీకు మంచి డ్రగ్స్ అనేవి నేను చెప్తాను హోమియోలో. థాంక్ యూ ఫర్ వాచింగ్.